పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓజేకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు రచ్చ నడుస్తుంది. అదేంటంటే అక్కడ ఖనిజ సంపదని ఇప్పటికే బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదని చైనాకి రాసి ఇచ్చేసింది. అక్కడ అంటే చైనా ఆయుధాలు ఇస్తుంది, దానికి బదులుగా ఖనిజాలను రాసి ఇచ్చేస్తుంది పాకిస్తాన్. దాంతోపాటు చైనా వాడి మనుషుల్నే తెచ్చుకుని చేసుకుంటారు, కనీసం లోకల్ వాళ్ళని కూడా వాడుకోరు, రూపాయి లోకల్ వాళ్ళకి రాదు. దాంతోపాటు అక్కడ ఆ తవ్వకాల వల్ల అయ్యే పొల్యూషన్తో సఫర్ అయ్యేది స్థానిక ప్రజలు. అది తిరగబడ్డందుకు బెలూచిస్తాన్లోని ప్రజల ప్రాణాలు తీశారు. బెలూచిస్తాన్లో గందరగోళం చోటు చేసుకోవడం చూసాం. మగవాళ్ళందరినీ చంపేయడంతో మహిళలే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది చూసాం. ఇప్పటికీ మాయమైపోయిన మగవాళ్ళు ఏమైపోయారో తెలియనటువంటి పరిస్థితి చూసాం. అందుకని అక్కడ బెలూచ్ రెబల్స్ అంటూ గెరిల్లా పోరాటం చేస్తూ పాకిస్తాన్ని నానా తిప్పలు పెడుతున్న వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు అదే పరిస్థితి తాజాగా పీఓజేకేలో ప్రారంభమైంది. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని చైనాకి కట్టబెడుతోంది పాకిస్తాన్. చైనాకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ సర్వే చేసి ఆల్రెడీ తవ్వకాలు బిగించేశారు. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి స్థానిక యువతరం, ఇక్కడ ఆస్తులు మీరెవరో కొల్లగొట్టుకుపోవడానికి, ఇది కాశ్మీర్ అనేటటువంటిది మాది అని మీరే చెప్పారు కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని భారత్ అంటే లేదు, ఇది ఆజాద్ కాశ్మీర్, స్వతంత్ర కాశ్మీర్ అని చెప్పారు కదా. అలాంటిది భారతదేశంలో ఉన్నటువంటి కొండల్లోని ఖనిజాలని భారతదేశం ఏమి కరిగించట్లేదు, మీరు ఇక్కడిది కరిగించేటప్పుడు పోనీ ఇక్కడ మాకు ఇవ్వాలి కదా ఈ సహజ వనరులు, పాకిస్తాన్ ఎందుకు తీసుకున్నది? కాశ్మీర్ సపరేట్ దేశం అన్నప్పుడు కాశ్మీర్లో ఉన్నటువంటి ఆస్తుల్ని పాకిస్తాన్ ఎలా చైనాకి ఇస్తుంది, అసలు మీకేంటి సంబంధం ఇది అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తూ ఒక ఉద్యమం ప్రారంభించారు అక్కడ కొంతమంది యువకులు. ఆ యువకులకి నాయకత్వం వహిస్తున్న ముగ్గురిని చంపేసి హిమాలయ పర్వతాల దగ్గర పడేశారు వీళ్ళు. దాంతో అది సైన్యం బహిరంగంగా చేసిన ఘాతుకం. దీంతో అక్కడ ఉన్నటువంటి యువతరం అంతా ఆగ్రహం వ్యక్తం చేసి ఇప్పుడు ఆందోళనకు దిగింది. పీఓజేకే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంతం, మా ఆజాద్ కాశ్మీర్ అని, మా స్వతంత్ర కాశ్మీరం మేము పరిపాలించుకుంటానికి అండగా ఉంటామని చెప్పి మాకో ప్రధానమంత్రిని ప్రకటించి మాకు సంబంధం లేకుండా పాకిస్తాన్ చైనా తినేస్తానికి అంటే ఎంతకాలం పాటు మోసం చేస్తున్నారా మమ్మల్ని అంటూ భారతదేశంలో మేము గెలిచిపోతాం అంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే అట్లాంటి వాళ్ళ సంఖ్య మొన్నటిదాకా పరిమితం కొంచెం పెరుగుతుంది, ఇంకా చాలా ఉండాల్సి. దాంతో ఇప్పుడు పీఓజేకే పరిస్థితిని కంట్రోల్ చేయడం ఎలాగో అర్థం కాక వాళ్ళని భయపెట్టడానికి అక్కడున్న కరెంటు ఛార్జీలు పెంచింది. అక్కడ ఆ రాష్ట్రానికి ఇచ్చేటటువంటి ఆదాయ వనరులు అంటే అక్కడ మౌలిక సదుపాయాలకు ఇచ్చే వాటా తగ్గించింది, పైగా పన్నులు ఎక్కువ వేసింది. ఇవన్నీ కూడా అక్కడ ప్రజల్లో నిరసన పెరగడానికి కారణమవుతున్నాయి.